అని అడుగుతారు పని పిల్లని. అవును అమ్మగారు అక్కడ దొంగలు పడ్డారటంటే అంతే, ఇక సంధ్యావందనం లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, ఏమీ లేదు. ఎన్నో ఇంట్లో దొంగలు పడ్డారు, ఆ ఇంట్లో ఎలా దొంగలు పడ్డారు, కిటికీ ఊచలుంచారా, ఏమి ఎత్తుకుపోయారు, నిజంగా ఇంట్లో అంత ఉందా, అంత ఎత్తుకుపోయారని చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్తున్నది యథార్థమేనా, వాళ్ళకి అంత ఉంది ఏమిటి అనేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ పిన్నిగారిది ఉందిటండి అనేవాళ్ళు ఒకళ్ళు, రకరకాలు ఇంకా ఆ దొంగతనం గురించి ఎన్నాళ్ళు చెప్పుకు సంతోషపడిపోతారు. అలాగే చీకటి పడేటప్పటికి చెప్పుకునేది జారలీల. అప్పుడు అదిగో చూసారా చీకటి పడిందా, బయలుదేరాడు, సిగ్గు ఎగ్గు లేదండి అంటారు. జారలీల గురించి చెప్పుకుంటారు. ఒరే మనుష్యుల బలహీనత కలియుగంలో అక్కర్లేని విషయంగా తెల్లవారేటప్పటికి చోరలీల, రాత్రి అయ్యేటప్పటికి జారలీల మాట్లాడతారు. పోనీ ఈ రెండు నేనే చేసినట్టు కనపడితే నిందాపూర్వకంగానైనా కృష్ణుడు చేశాడని నా పేరెత్తి పాపాలు పోగొట్టుకుంటారేమో అని చేశాడు దయామయుడి. అందుకొచ్చే జారలీల చోరలీల. ఆయన కర్మ నిజంగా ఆయన జారుడు కావడానికి రాసలీల అద్భుతమైన లీల, బ్రహ్మానందాన్ని అనుభవించే లీల. కానీ ఇవాళ చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే అన్యకాంతలతో తిరిగేటటువంటి ప్రతి దౌర్భాగ్యుడి జీవితానికి సంబంధించి అటువంటి జీవితాలన్నింటినీ రాసలీల అని వేస్తారు. రాసలీల వాళ్ళ తరమా, అది బ్రహ్మానంద అనుభవం. అంత పవిత్రమైన మాటని పట్టుకెళ్ళి అంత అసహ్యకరంగా వాడుతున్నారు ఇవాళ. అలాగే చోరలీల. చోరలీల నిజానికి చేసినటువంటి జారలీల అయినది, ఆయన అలా తిరిగినవాడు కాడు, అది బ్రహ్మానందానుభవము. అసలు జారత్వం ఉన్నది మనకి. ఎందుకనంటే మనం మనుష్యులుగా పుట్టినది ఎందుకు అంటే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, పతి అయిన పరమేశ్వరుణ్ణి పొందడానికి మనం ధర్మంలో వెళ్ళడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాం. కానీ పతి అయిన వాడిని విడిచిపెట్టేసి వీడు నా పతి, ఇది నా సతీ అని చెప్పి వీళ్ళు జారత్వం చేస్తున్నది లోపల ఉన్న పతిని విడిచిపెట్టి. మనది జారత్వం, మన జారత్వాన్ని గుర్తు చేయడానికి ఆయన జారలీల చేశాడు. మనది చోరత్వం, అన్నీ ఈశ్వరుడికి చెందినవి, అన్నీ ఈశ్వరుడికి చెందినవి, నావి 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 అని చెప్పుకున్న నేను దొంగని. కానీ నా దొంగతనం గుర్తు చేయడానికి ఆయన చోరలీల చేసి నా దొంగతనాన్ని గుర్తు చేశాడు, నువ్వు ఇలా బతుకుతున్నావు స్మా బ్రతకకు అని. అందులో ప్రత్యేకించి చోరలీల యందు ఆయన వెన్న ఒక్కటే తింటుంటాడు ఎప్పుడు. ఏదో వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి నగలు ఎత్తుకొచ్చేయడం, ఉంగరాలు ఎత్తుకొచ్చేయడం, లేకపోతే డబ్బు ఎత్తుకొచ్చేయడం అలాంటి పనులేం చేయడు ఆయన. ఆయన ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా వెన్నే తింటాడు. ఏమి వెన్న ఎందుకు, ఆయన కర్మ. నందుడి ఇంట్లో కొన్ని వేల ఆవులు ఉన్నాయి, కడవల కడవల పాలున్నాయి. ఏడుస్తుంది యశోద, అదే నీకేమి లోటానా, ఎంత కావాలంటే తినచ్చు, ఎందుకురా నీకు ఈ నింద అంటుంది. మరి ఎందుకు పక్కెళ్ళకెళ్ళి ఆయన వెన్న తినడం అంటే ఆయన యొక్క దయార్ద్ర హృదయాన్ని ఆవిష్కరించాడు. వెన్న అన్నది భగవంతుని యొక్క రూపము, గుణము, విభూతి, కథ, ఆయన స్వరూపము, ఇలాంటి వాటిని ఎడతెగక స్మరించడం, దాని యందు ప్రీతి కలిగి ఉండడమే ఆ భగవంతుని గుణములు, భగవంతుని కథలు అనబడేటటువంటి తెల్లని పాలయందు గొప్ప ప్రీతి కలిగితే అది సన్నని సెగ మీద కాగి ఎర్రటి తెట్టు కడుతుంది. ఇప్పుడు కమ్మగా కాగినటువంటి ఈ పాలకి ఇంతకుముందు భగవంతుని గుణములను తాను పరిపూర్ణముగా అనుభవించినటువంటి వేరొక వ్యక్తి యొక్క అనుభవము వాగ్రూపంలో వచ్చి తోడైతే ఆ పెరుగు ఈ పాలలోకి వచ్చి పడుతుంది. పడితే కదపకుండా ఉండాలి, కదిపితే మళ్ళీ ఇది తోడుకోదు. అంటే నిశ్చలంగా విన్న విషయాన్ని కూర్చుని బాగా మననం చెయ్యాలి. మననం చేస్తే ఆయన ఎలా తోడుకున్నాడో వీడు అలా తోడుకుంటాడు, తోడుకుని పెరుగవుతుంది. ఇందులో మననము, నిరంతర స్మరణలనేటటువంటి కవ్వాన్ని దింపి భక్తి అన్న తాడు కట్టి తిప్పితే అందులోంచి ఈశ్వరుని యందు నిరతిశయ ప్రీతి అనబడేటటువంటి వెన్న పైకి తేలుతుంది. అంటే ఈశ్వరుని యందు ప్రీతి ఎందుకు అంటే దానికి ఏం కారణం ఉండదు. రోజు పేపర్ ఎందుకు చదువుతావు అంటే ఏమీ లేవుగా, ఎందుకు చదివావంటే చదవకుండా ఉండలేక, కాఫీ ఎందుకు తాగావంటే తాగకుండా ఉండలేక, అన్నం ఎందుకు తిన్నావంటే తినకుండా ఉండలేక, ఉపన్యాసం ఎందుకు చెప్తావంటే చెప్పకుండా ఉండలేక. అలా ఎందుకురా ఈశ్వరుడు అంటే అంత నీకు పిచ్చి అంటే ఆయన్ని విడిచి ఉండలేక. అంత భక్తి కలిగితే వెన్న పైకి తేలిందని గుర్తు. ఇప్పుడు ఈ పైకి తేలినటువంటి వెన్న కేవలము ఈశ్వరుడి కొరకు. ఈ వెన్న తినడానికి ఆయన్ని ఆహ్వానించక్కర్లేదు. అటువంటి పరమభాగవతోత్తముల యొక్క ఇళ్లల్లోకి వెళ్ళి ఆయనే వెన్న తింటాడు. అటువంటి వారి గుండెల్లోకి వెళ్ళి ఆ వెన్న ఆయన తింటారని చెప్పడం చోరలీల. అది వెన్న తినడం.
అది అర్థం చేసుకున్న నాడు పరమపావనమైనటువంటి ఘట్టం. దాన్ని వ్యాసుల వారు ఒక స్థాయిలో అనుభవిస్తే పోతన గారు అంతకన్నా అద్భుతంగా అనుభవించగలిగారు. పరమభాగవతోత్తముడు కనుక అంతకన్నా అనుభవించాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అందుకే పోతన గారి భాగవతంలో కృష్ణలీలలు చెప్తూ బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. వాళ్ళందరూ వెళ్ళి యశోదాదేవికి చెప్పుకుంటున్నారు, గోపకాంతలందరూ. అంబోజాక్షి అంటే ఓ తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదన్నా, చాలా సంతోషంగా కూర్చున్నావు, కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? మా కోడలకి తగినన్ని పాలు లేవు పిల్లలకి ఇవ్వడానికి, కాబట్టి మా ఇంట్లో ఉన్న ఆవుల పాలే మా మనవలకు పడతాం, పసిపిల్లలు వాళ్ళు. మీ అబ్బాయి ఏం చేశాడు? సాయంకాలం ఆవులు పాలిస్తాయి కదా అనుకునే వేళటికి ఎక్కడి నుంచి వచ్చాడో ఇంకా కాసేపట్లో పాలు పితుకుతాం అనుకుంటూ ఉండగా దూడలు ఇప్పేశాడు. దూడలన్నీ వెళ్ళి పాలన్నీ తాగేశాడు. ఇప్పుడు మా పిల్లలకి పాలేవి? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. మేం బాలింతలం, పాలు లేవు, పిల్లలకి ఎలా పట్టాలని ఏడుస్తున్నా సరే వినకుండా దూడలను వదిలేశాడమ్మా మీ అబ్బాయి. తప్పు కదూ? ఆయన ఆ బ్రహ్మకీట జనని అమ్మవారు, అలా ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అంతటికీ తండ్రి, సమస్త జీవరాశులు ఆయన యొక్క బిడ్డలు. మన పిల్లవాడికి పాలివ్వడానికి మనకంత ఆర్తి ఉన్నప్పుడు ఎక్కడో లోకంలో ఉన్నటువంటి పుట్టల మీద ఉన్నటువంటి గడ్డి తిని మనకి పనికిరానటువంటి ప్రవాహాల్లో ఉన్నటువంటి నీళ్లు తాగి ఎవరు కొట్టేస్తారో అని గబగబ తినేసి ఒక చోటుకొచ్చి పడుకుని తను తిన్నటువంటి గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని బాగా నమిలి నెమరవేసుకుని కడుపులోకి తీసుకెళ్ళి పాలగా తయారు చేసి తన దూడ వచ్చి సాయంకాలం పొదుగులో పితుకు పట్టుకుని 2 గుద్దులు గుద్దగానే ఆ పాలు విడిచిపెట్టాలనేటటువంటి పరమ ప్రేమతో పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు యొక్క ఒకే ఒక్క బలహీనత, పాలు విడిచిపెడితే ఇంక వెనక్కి తీయలేకపోవడం. దాన్ని అడ్డు పెట్టుకుని దూడని విడిచిపెట్టి అది తాగే సమయానికి లాగేసి దాన్ని గుంజ కట్టేసి నువ్వు పిండేసుకుంటుంటే, అయ్య పిచ్చి తల్లి నీకోసమేనే ఇన్ని పాలు చేశాను, కానీ నిన్ను అలా కట్టేసి వాడు పిండుకుంటున్నాడు, దూడకి పాలు వదిలేనంటాడు. వాడికి తెలిసా ఉన్నాయో లేవో పొదుగులో? ఇలా పిండుకుంటున్నాడమ్మా, వాడి బిడ్డల కోసం వాడు పిండుకుంటున్నాడు, నా బిడ్డ కోసం మాత్రం వాడు పాలు ఉంచాడు. నిజానికి నువ్వు తాగాక వాడు పిండుకోవాలి, కానీ వాళ్ళు పిండుకున్నాక నిన్ను తాగమంటున్నారు. కాబట్టి నా బిడ్డల మీద, వాళ్ళ బిడ్డల మీద ప్రేమ వాళ్ళకెంతో, నా బిడ్డల మీద ప్రేమ నాకంత కాదు అని ఆవులు అలమటించాయని మహానుభావుడు ఏం చేశాడంటే ఆయన దూడల్ని విప్పేశాడు. ముందు మీరు తాగండి అన్నాడు. ఏమి తప్ప ఆయన చేసింది? ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలువాడితడు అంటాడు అన్నమయ్య. అన్నిటా నిండి నిబిడీకృతమైన ఈశ్వర స్వరూపం అది. కాబట్టి ఆయన ఆవులకి దూడల్ని వదిలితే తప్పేమిటి? కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు వాలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితొదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. వాళ్ళింట్లోకి వెళ్ళాడు, నేతికొండ పట్టుకొచ్చాడు, శుభ్రంగా నెయ్యంతా తినేశాడు. ఈ ఖాళీ నేతికొండని పట్టుకెళ్ళి ఎవరింట్లోంచి తీసుకొచ్చాడో వాళ్ళ పక్కింట్లో పెట్టాడు. ఏదో గిన్నె మీద పేరు రాసుకుంటూ ఉంటారు, అలా కుండల మీద పేర్లు ఉండేవి. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పక్కింటి వాళ్ళే నెయ్యి కుండ అంతా తీసుకెళ్ళిపోయి నెయ్యి తినేశారని చెప్పి వాళ్ళతో జగడమాడారు. కుండదా విలువ? కుండలో నెయ్యి ఉండడం వల్ల వచ్చిన విలువ. నీలో ఏదో విభూతి ఉంది అని అంతంత పెద్ద కుండలు, అంతంత కుండలలో అంతంత పదార్థము లేని వాళ్ళని చూసి ఈసడిస్తే, ఇదిగో ఈశ్వరుడికి కుండలు ఖాళీ చేయడం కూడా అంత బాగానూ వచ్చు. ఇక్కడ కుండను అక్కడ పెట్టగలట, అక్కడ కుండని ఇక్కడికి తేగలట. ఏముంది, ఇక్కడ జీవుణ్ణి అక్కడ పుట్టిస్తాడు, అక్కడ జీవుణ్ణి ఇక్కడికి తీసుకొస్తాడు. అయిపోయిందా? నువ్వు కూడబెట్టిన దానికి వాడు వారసుడు, వాడి దరిద్రానికి నువ్వు వారసుడు. అయిపోయింది. కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఆడంజని మీగడ పెరు గోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. అత్తాకోడళ్ళు ఎవరికి ఒక్క దానం లేదు, ధర్మం లేదు, ఒకళ్ళకి ఉపకారం లేదు.
ఆ పెరుగు కుండలు నేతి కుండలు అన్నీ దాచుకుంటూ ఉండేవారు. ఒకరోజు చూశాడు, ఏమిట్రా వీళ్ళ జీవితం అనుకున్నాడు. శుభ్రంగా రాత్రి స్నేహితులతో వెళ్ళాడు. ఆ పెరుగు నెయ్యి అన్నీ తినేసి వెళ్ళిపోతూ కాస్త నెయ్యి తీసుకెళ్ళి ఆ కోడలు మూతికి రాసేసి వెళ్ళిపోయాడు. తెల్లవారింది అత్తగారు లేచి వెడుతూనే ఉట్టి మీద కుండలన్నీ చూసుకుంది, ఖాళీ. అమ్మో 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 అని కోడల దగ్గరికి వచ్చింది, మూతి నిండా నెయ్యుద్ది. కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి, అసాధ్యమైన మనిషి, రాత్రి నేను పడుకున్నప్పుడు నువ్వు తినేసావా ఈ నెయ్యి అంతా అని అత్తగారు కోడల్ని బట్టు కొట్టింది. అసలు తాత్వికమైన విషయం ఏమిటంటే అత్తగారు కోడలకి నేర్పుకోవాలి. ఐశ్వర్యము కానీ పాండిత్యము కానీ ఇంటి అభివృద్ధి కానీ వంశము వృద్ధిలోకి రావడం కానీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వచ్చిన మహాత్ములు సంతోషించి వెళ్ళడం మీద ఆధారపడుతుంది. అది ఎవరు చెయ్యాలి? ఇంట్లో ఆదరణ ఇంటి ఇల్లాలు చెయ్యాలి. ఆమెతో సరిపోకూడదుగా, కోడలికి నేర్పాలి. ధర్మం చేసేటప్పుడు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకోవాలి. మహాత్ములని ఇంటికి వచ్చినప్పుడు ఆదరించేటప్పుడు ఇంటి ఇల్లాలు కోడల్ని దగ్గర పెట్టుకుని ఆదరించాలి. ఎందుకంటే అది పరంపరాగతంగా అలవాటు అవ్వాలి అని. వచ్చిన వాళ్ళకి కాస్తంత నెయ్యో పాలో వెన్నో ఏదీ ఇవ్వకుండా దాచుకోవడం తాను అలవాటు చేసుకుని కోడలకి అది అలవాటు చేస్తే రేపొద్దున మీ ఇంట్లో వచ్చే ఏంటంటే జగడాలే తప్ప ఐశ్వర్యాలు అభ్యున్నతులు ఉండవు. ఇది చెప్పడం కోసమని కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవలపో నడిచి ఆజ్ఞ కలదో లేదో అంటే అసలు కంట్రోల్ చేస్తున్నావో లేదో నీ పిల్లాన్ని. ఏం చేశాడో తెలుసా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి ఆ ఆటలాడుకునేటటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చాడు. ఆ గోరువెచ్చటి పాలు కుండల్లోంచి తీసి పిల్లలందరికీ చక్కగా దోశిళ్లలో పోసి తాగేయండిరా అన్నాడు. ఊరే కుండలు మాత్రం ఎందుకు లేండిరా అన్నాడు. ఆ కుండలన్నీ కింద పారేసి ఊరే వెళ్లే ముందు అందరూ వీటి మించి పరిగెత్తండి అన్నాడు. శుభ్రంగా ముక్కలైపోయాయి. అమ్మ పాలు పంచేశాడు, కుండలు పగలగొట్టేశాడు. చూడమ్మా నీ పిల్లాడు. సిరిదా వచ్చిన వచ్చును సలిలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలక పండు కరణిని సుమతి. ఎప్పుడు కూడా లోకంలో సరస్వతి నిలబడిపోతే ఉపయోగం ఉండదు. తాను పాండిత్యం సంపాదించింది ఎందుకు అంటే 10 మంది అభ్యున్నతి కొరకు పంచిపెట్టేయాలి. కరెన్సీ అంటారు. కరెన్సీ అంటే కరెంట్, దట్ విచ్ ఫ్లోస్, ప్రవహించాలి. సంపాదించింది దాచేశారనుకోండి, మీకు ఎందుకో పనికిరాదు. ఉత్తరగతులే ఉంటాయి. వచ్చే జన్మలకు అభ్యున్నతి ఏది? ఇక్కడ చేసింది ఏమైనా ఉంటే ప్రవహిస్తే రక్షిస్తుంది. ప్రవహించకుండా ఉండిపోయింది ఎందుకో పనికిరాదు, కొండ బదలవడానికి పనికొస్తుంది అంతే. కాబట్టి అమ్మ పాలు పిల్లలందరికీ పోసేసి కుండలు బదలు కొట్టేశాడమ్మా. పైకి లీల, లోపల ఆంతరముగా రహస్యాన్ని నిక్షేపిస్తూ ఉంటారు. మన జీవితాలు ఎలా నడుచుకోవాలో మనకి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కిండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. దీనికి నేను అర్థం చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది పద్యాన్ని అంతా విరిచి చదివిన తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ చూసింది, ఓహో ఈ పిల్లాడు వచ్చి పాలు పెరుగు నెయ్యి తినేస్తున్నాడమ్మా అనుకున్నారు. చెప్పుకుంటారు కదండి గోపకాంతలు. కాబట్టి పిల్లాడు ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు. కాబట్టి ఈ పిల్లాడికి అందకుండా పెట్టాలంటే అన్నారు, ఒక పెద్ద ఉట్టి కట్టి ఆ ఉట్టిలో వెన్నకుండలు పెట్టి నేతి కుండలు పెట్టి పడుకుందాడు. ఆయన వచ్చి చూశాడు. ఓహో నాకు అందకుండా పెట్టావా అన్నాడు. అని ఓ పుల్లోటి పుచ్చుకున్నాడు. ఆ కుండ కింద ఒక్క పోటు పొడిచాడు. అంతే, చక్కగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లీక్ అయిపోయినట్టుగా కారిపోతాం. రెండ్రా వరుసగా చెరలు పట్టి త్రావెతలోదరి ఒక్కొక్కళ్ళు వచ్చారు. హాయిగా ఇలా పట్టుకుని కడుపు నిండా తాగేసి వెళ్ళిపోయారు. తెల్లవారి లేచి చూసింది ఉట్టిని మీద కుండలు అలాగే ఉన్నాయి. కుండల కింద కన్నాలు, లోపల పదార్థం అంతా కారిపోయింది. ఈశ్వరుడికి తెలియకుండా దాద్దామని నువ్వు ఎంత దాచినా ఈశ్వరుడి దగ్గర దాచలేవు. చాలామంది ఒక మాట అంటుంటారు, మూడో కంటి వాడికి తెలియకుండా దాచండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా దాచడం నీ తరం కాదు. మూడో కంటికి తెలియకుండా దాచగలవేమో. నీ 2 కళ్ళకి తప్ప మూడో కంటికి తెలియదేమో. అవతలవాడి 2 కళ్ళల్లో ఓ కంటికి కూడా తెలియకుండా దాచగలవేమో తప్ప మూడో కంటి వాడికి తెలియకుండా ఎక్కడ దాస్తావు? కుదరదు. కాబట్టి అలా దాచినది వాడు తీయాలనుకుంటే తీసేస్తాడు. ఇది భాగవతాంతర్గతం కాదు, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. నేను తరచూ ఎప్పుడైనా భాగవతం గురించి ప్రస్తావన చేస్తే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఒక గోపిక ఏం చేసిందంటే ఆవిడ మరీ తెలివైంది.
అమ్మ ఉట్టి మీద పెట్టినా వచ్చి కర్రలతో పొడుస్తున్నట్ట